హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. టేస్టీగా పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో రవ్వ దోశలు ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మరి ఆ రెసిపీ మీకు తెలియాలి అంటే ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూసేయండి. మీలో ఎంతమందికి రవ్వ దోశ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇప్పుడు దీనికి కావాల్సింది ఒక మిక్సింగ్ బౌల్ అండి. ఈ మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. మీరు కప్పు కానీ గ్లాస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. దేంతో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నారో మిగిలినవన్నీ కూడా అదే మెజర్మెంట్ కప్తో తీసుకోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నాను. మిగిలిన క్వాంటిటీస్ కూడా సేమ్ రేషియోలో ఉండాలి కాబట్టి మీరు దేంతో తీసుకుంటే దాంతో తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులోకి నేను బియ్యం పిండి వేస్తున్నాను. అదే కప్పుతో సేమ్ క్వాంటిటీ ఇందులో వేసేసుకోవాలి. దీని తర్వాత మనం యాడ్ చేసేది మైదా అండి. మైదా కూడా ఈక్వల్ రేషియోలో తీసుకుని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఆ తర్వాతే మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే బాగా మిక్స్ అయితే టేస్ట్ అనేది బాగా వస్తుంది. అలాగే ఉండలు కూడా కట్టకుండా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు. చూస్తున్నారు కదా. ఇవన్నీ యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా ఎక్కువ పట్టదండి. జస్ట్ 1.5 స్పూన్ మాత్రమే పడుతుంది. ఇందులోకి నేను ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న మిర్చి, కొద్దిగా కరివేపాకు, జీడిపప్పు ముక్కలు, అలాగే క్యారెట్, కొద్దిగా జీలకర్ర ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుని ఇప్పుడు నేను ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ దోశలు ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం వేసుకునేటప్పుడు ఒక ట్రిక్ ఉంటుంది. అది పాటించామంటే చక్కగా వస్తాయి దోశలు. లేదు అంటే కనుక పిండంతా ఒక చోట ఉండిపోయి దోశ టేస్ట్ అనేది అసలు బాగా రాదు. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర తీసుకుని చక్కగా నలిపేసి ఇందులో వేసుకుందాము. ఇలా నలిపి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. పిండికి బాగా ఫ్లేవర్ అనేది పడుతుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు ముక్కలు వేసేసుకుని నేను ఆల్రెడీ చెక్కు తీసి పెట్టుకున్న క్యారెట్ని కొద్దిగా తురిమి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే క్యారెట్ అవాయిడ్ చేయొచ్చు, వేసుకుంటే మంచిది. పిల్లలు ఉన్నారు అంటే ఖచ్చితంగా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. స్వీట్నెస్ ఇష్టం లేని వాళ్ళైతే కనుక అవాయిడ్ చేయండి. మరీ అంత స్వీట్ ఏం రాదు, కానీ ఇష్టం లేదు అనుకుంటే అవాయిడ్ చేసేయచ్చు. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని క్యారెట్ కూడా గ్రేట్ చేసేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసి వాటర్తో మనం చక్కగా దోశ పిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి. జనరల్గా దోశ పిండి బ్యాటర్ కన్నా ఈ బ్యాటర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ దోశ పిండి కన్సిస్టెన్సీ కన్నా ఇది చాలా లిక్విడ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా. ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఏ ఉండలు లేకుండా చాలా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే మనకి దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఉండలు ఉంటే టేస్ట్ బాగోదు. చూస్తున్నారు కదా. కొద్దిగా అలా యాడ్ చేసుకుంటూ పిండిలోకి కలుపుకోండి. కన్సిస్టెన్సీ కూడా చూపించేస్తాను, చూసేయండి. మనం లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా. బాగా మిక్స్ అయిపోయినాయి అన్నీ. ఇప్పుడు ఇందులోకి మనం కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా వాటర్ యాడ్ చేసుకుని చక్కగా కలిపేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. అలా ఇన్స్టెంట్గా కూడా వేసేసుకోవచ్చు. లేదు ఇంకా టేస్ట్ బాగా రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు అలా వదిలేసి లేదా ఒక ½ అన్ అవర్ అలా వదిలేసి అప్పుడు దోశ వేసుకోండి. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ థిక్గా కూడా ఉండకూడదు. చూసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ దోశ వేయడానికి ఒక ట్రిక్ ఉంటుంది. దోశ ఎప్పుడు కూడా అవుట్ సైడ్ నుండి లోపలికి మాత్రమే వేయాలి. అప్పుడే బాగా వస్తుంది. సెంటర్ నుండి స్టార్ట్ చేస్తే కనుక దోశ మధ్యలో ఉండలాగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా బాగుండదు. చూస్తున్నారు కదా. ఇలా చక్కగా పోసుకున్నారంటే దోశ బాగా వస్తుంది. ఈ దోశల్ని చిల్లుల దోశ అని కూడా అంటారు, బెజ్జాల దోశ అని కూడా అంటారు. మీలో ఎంతమందికి ఈ పేర్లు తెలుసో కామెంట్ చేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే ఈ దోశని కాల్చుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుని వేయించుకోండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఎంత బాగా వేగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. చూస్తున్నారు కదా. ఇదంతా కూడా వేగిపోయిన తర్వాత చక్కగా మనం నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకుని 2 వైపులా కాల్చుకున్నామంటే టేస్టీగా పర్ఫెక్ట్గా రవ్వ దోశ రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇదే రేషియోస్తో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దోశ అనేది. కాబట్టి మిస్ అవ్వకుండా స్టెప్ అంతా నేను చెప్పినట్టు ఫాలో అయ్యారంటే ఇలాగే చక్కగా వస్తుంది దోశ. చూస్తున్నారు కదా. మరి మీరు కానీ ఇలాంటి మరిన్ని రెసిపీస్ చూడాలనుకుంటే
మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.